మరి ఈరోజు మాట్లాడిన మాటల్లో చాలా విలువైన మాటలు. హల్లెలూయా. సియోనులో దేవుడు నివసించే స్థలము, అలాగే తన ప్రజలు నివసించే స్థలము. అందుకని వాక్యంలో ఏం రాయబడి ఉందంటే, సర్వోన్నతమైన స్థలములో దేవుడికి మహిమ, తన ప్రజలైన ఎవరికి ఇష్టలైన ప్రజలకు భూమి మీద సమాధానం. ఎందుకు ఈ మాట రాయబడి ఉందంటే, భూమి మీద మానవుడికి ఏమి లేదు, ఏమి లేదండి, సమాధానము లేదు. ఆ సమాధానము లేని మనుషులకు సమాధానం ఇవ్వడానికి ఆయన నుండి సూర్యుడిగా, ఆయనే రక్షకుడిగా ఈ లోకానికి రావడం జరిగింది. అందుకే నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను అన్నమాట దేవుడు మరి యెషయా ప్రవక్త చెప్పిన ప్రవచనాన్ని నా తమ్ముడు ద్వారా దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. కాబట్టి సియోనులో ఉన్నవాడు, సియోను మార్గంలో నడిచేవాడు, సియోను పద్ధతిలో జీవించేవాడు, దేవుడి చిత్తానుసారంగా నడిచేవాడు ఎప్పుడు కూడా కదిలింపబడడు. ప్రతి విషయంలో కూడా ఆశీర్వదింపబడతాడు. చూడండి, కీర్తన గ్రంథంలో ఒక మాట చూద్దాం. అదే కీర్తన గ్రంథంలో మనం చూస్తే అక్కడ ఒక మాట మనకి కనబడుతూ ఉంది. చదువుకుందాం. 125 కీర్తన మొదటి వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచేవాడు కదలక నిత్యము నిలుసు సియోను కొండవలె నందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండేను. చాలు. హల్లెలూయా. దేవుడు నివసించిన దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే, తన ప్రజల చుట్టూ నిత్యము ఉండడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఒక కాపరి గొర్రెలు కాసినప్పుడు కాపరి ఏం చేస్తాడు చెప్పండి? కాపరి ఏం చేస్తాడు? 360 రోజుల్లో ఏ రోజైనా సరే, అది యాసకాలం అవని, శీతాకాలం అవని, వర్షాకాలం అవని, అది ఏ కాలం అంటే కాదు, అది కష్టమవని, నష్టమవని, శ్రమవని, ఏ పరిస్థితి ఎదురైనను కాపరి ఎప్పుడు కూడా గొర్రెల చుట్టే ఉంటాడు. హల్లెలూయా. ఇది వర్షాకాలం కదా, ఎందుకనే గొర్రెలు మేస్తలే, లేదు యాసకాలం కదా, ఎండకలు తట్టుకోలేను, అయ్యే కాస్తలే. ఇది శీతాకాలం కదా, చలికి నేను తట్టుకోలేను, అయ్యే వంటలు అనుకుంటే గొర్రెలు ఏమైపోతాయి? చెదిరిపోతాయి. హల్లెలూయా. మరి దేవుడు కూడా మన చుట్టూ ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి? ఎలా ఉన్నాడు? ఒక కాపరిగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ చెప్తున్న మాట అంటే, యెహోవా యందు నమ్మిక ఉంచేవాడు కదలక నిత్యము సియోను కొండవలె నుండును. ఎప్పుడు కూడా అది సియోను కొండ అనేది స్థిరమైనది, ఎప్పుడు కూడా స్థిరపరచబడింది. హల్లెలూయా. ఒక ఇల్లు స్టాండర్డ్గా మనం కట్టుకుంటాం. బాగా అర్థం చేసుకోండి. ఒక ఇల్లు స్టాండర్డ్గా కట్టుకుంటాం. ఏదో ఒక ఇల్లు, అది పాక అవని, రేషన్ అవని, లేదా పింటిల్ అవని, లేదా ఒక బిల్డింగ్ అవని, ఒక అపార్ట్మెంట్ అవని, ఏదంటే కానీ స్థిరంగా కట్టుకుంటాం. కానీ ఏదో ఒక రోజున అది తీరుతామో తీమా మాట్లాడండి. ఏదో ఒక రోజున అది ఎన్ని సంవత్సరాలకు, అది 10 సంవత్సరాలకు, 20 సంవత్సరాలకు, 30 సంవత్సరాలకు, 60 సంవత్సరాలకు, 70 సంవత్సరాలకు, 100 సంవత్సరాలకు, ఏదో ఒక రోజున దాన్ని మనము కదిలింపజేయాలి. హల్లెలూయా. ఏదో ఒక రోజు అది తీయబడాలి తప్ప స్థిరమైనది కానే కాదు. హల్లెలూయా. అందుకని మత్తయి సువార్తలో రాయబడిన మాట ఏంటంటే, ఎవడైతే నా మాటలు విని నా మాట ప్రకారంగా నడుచుకోవడం వారి కదలక, ఎలా చెప్పండి, బండ మీద కట్టబడిన బుద్ధిమంతుడు పోలే ఉండును. బండ అనగా క్రీస్తు, యెహోవా అనగా దేవుడు, సర్వాధికారి అని అర్థం. హల్లెలూయా. ఆ దేవుడు నీటి సూర్యుడిగా నీకు ఉండాలని, ఆ దేవుడు నీతో నీ కుటుంబంతో ఉండాలని, దేవుడు ఎప్పుడు నిన్ను నీ పిల్లలు దీవించాలని ఆయన నిత్యము కదలక నీ వైపుకి చూసేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఎవడైతే నమ్మిక ఉంచుతాడు, ఎవడైతే నమ్మిక ఉంచాడు. అందుకే మనం చదువుకున్న కీర్తన గ్రంథంలో ఏముంది? యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవా యందు నమ్మిక ఉంచుడి. చెప్పండి, ఎవరు నమ్మిక ఉంచుడి? ప్రతి మానవుడు దేవునికి విరోధంగా ఉండి పాపము చేసి ఇష్టానుసారంగా జీవించి దేవుడి మహిమను పోగొట్టుకొని, దేవుడిచ్చే ఘనతను పోగొట్టుకొని, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పోగొట్టుకొని, దుఃఖముతోనూ, వ్యాధులతోనూ, బాధలతోనూ, రోగాలతో మునిగిపోయారు. ప్రతివాడు సమాధానం లేకుండా పోయాడు. అట్టి వారిని దేవుడు చూసి మరి లోకానికి ఎలా వచ్చాడు చెప్పండి?
ఒక నీటి సూర్యుడిగా ఎలా వచ్చాడు చెప్పండి, ఒక ఇమ్మానుయేలుగా ఎలా వచ్చాడు చెప్పండి, ఒక బలవంతుడైన దేవుడిగా, ఒక రక్షకుడిగా ఈ లోకానికి రావడం సరే. హల్లెలూయా. కాబట్టి ఇందాక తమ్ముడు చదివిన వాక్యంలో ఏముంది, మరోసారి చదువుతాం. ఇంకా తమ్ముడు చదివిన వాక్యం మరోసారి చదువుతాం. అక్కడ ఏం రాయబడి ఉంది, సియోను నీటి సూర్యుడి కాంతి కనపడను, తన రక్షణ దీపం వలె వెలుగుచుండును. హల్లెలూయా. అదే మాట మనం చూసినట్లుంటే 27వ కీర్తనలో కూడా దావీదు ఒక మంచి మాట రాశాడు. అక్కడ ఏం రాశాడు, 27 కీర్తన మొదటి వచనం, యెహోవాయే నాకు వెలుగు రక్షణ అయి ఉన్నాడు. ఇక్కడేం చెప్తుందంటే సియోనులో ఒక వెలుగు కాంతి, ఒక సూర్యుడి కాంతి ఎలాగ ప్రకాశించునో దేవుడు కూడా మన మీదకి అలాగ ప్రకాశించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు. చెప్పండి, దేవుడు ఏమైనాడు, వెలుగై ఉన్నాడు. అదే నహర్సుమతోడేది ఏముంటది, ఆయనలో జీవం ఉండను, అది మనుషులకు వెలుగై ఉండను. హల్లెలూయా. చెప్పండి, ఏమైనాడు, ఆయనలో జీవం ఉండను, అది మనుషులకు వెలుగై ఉండను. హల్లెలూయా. అందుకని కీర్తనలో ఒక మాట రాశాడు, 128వ కీర్తన 4వ వాక్యం. ఏమని చెప్పాడు అక్కడ, 128వ కీర్తన, యెహోవాయందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడను, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమందు యెరూషలేమునకు క్షేమము కలిగినట్లు చూసేదము, నీ పిల్లల పిల్లలను నీవు చూసేదము, ఇశ్రాయేలీయుల మీద సమాధానం ఉండునుగాక. హల్లెలూయా. చెప్పండి, ఎప్పటి వరకు అంటండి, ఎప్పటి వరకు ఉంటుంది సమాధానం, ఎప్పటి వరకు ఉంటుంది వెలుగు, ఎప్పటి వరకు ఉంటుంది కృప, ఎప్పటి వరకు ఉంటుంది ఆశీర్వాదం, ఎప్పటి వరకు అండి. అక్కడ ఏముంది, ఏముందండి, కింద 5వ వచనం ఏముంది, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతా, నీ జీవిత కాలమంతా యెరూషలేములో క్షేమం ఉన్నట్లు నీవు చూసేదవు, నీ పిల్లల పిల్లలను నీవు చూసేదవు. హల్లెలూయా. అది ఇక్కడ మనం చదువుకున్న 120 కీర్తనలు చూసినట్టు నాకు అన్నాడు, యెరూషలేము చుట్టూ ప్రాకారం ఉన్నట్లు ఇది మొదలుకొని నిరంతరం నా ప్రజల చుట్టూ నేను ఉంటాను. హల్లెలూయా. దేవుడు మన పక్షాలు ఉండకపోతే మన భూమి మీద ఏమాత్రం బ్రతకలేము, జీవించము. ఎందుకంటే మనము ఒకగాని దినాల్లో చీకటి సంబంధులు, చీకటిలో ఉన్నవారు, పాపములో ఉన్నవారు, బంధికారంలో ఉన్నవారు, మరణాంధకారంలో ఉన్నవారు, శాపముతో మునిగినవారు, ఏమండి పాపముతో నిండివారు, ఏమండి మనశ్శాంతి లేకుండా సమాధానం లేకుండా ఉన్నవారు మనం. అట్టి వారిని దేవుడు చూశాడు. ఏంటంటే దేవుడు చూశాడు. హల్లెలూయా. నా ప్రజలకు, అదే మాట మత్తయి సువార్తలో మనం చూసినట్టుండే అక్కడ కూడా చక్కని మాట రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త మనం చదువుతాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 35, 36, 37 వచనం మనం చదివితే అక్కడ దేవుడు తన ప్రజల గురించి ఏం మాట్లాడాడో వాక్యం చదివిస్తుంది. దేవుడు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది, దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చి అన్ని బాధలను శ్రమలు పడవలసి వచ్చింది. మత్తయి సువార్త 9వ అధ్యాయము 35, 36, 37 చదువుతాం. యేసు సమాజ మందిరంలో బోధించుచు, రాజు సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు, సమస్త పట్టణమందును గ్రామములందు సంచారం చేసి ఆయన సమూహమును చూసి వారు కాపరు లేని గొర్రెల వలె విసికి వారి మీద కనికరము పడి. ఏం పడ్డాడు చెప్పండి, చెప్పండి, దేవుడు ఏం పడ్డాడు, నీ పట్ల నా పట్ల దేవుడు పడ్డాడు, కనికరం పడ్డాడు. ఎవరైనా సరే చూడండి మీ చరిత్రలో, ఎవరైనా సరే ఒక రాజు అనేవాడు గారు, ఒక అధికారం అన్నవాడు గారు, లేకపోతే ఈ భూమి మీద, లేదా దేవుళ్ళు దేవతలను అన్నబడిన వారు గారు, ఒక పాపి మీద, ఒక నశించిపోయిన వాడి మీద, ఒక చెడిపోయిన వాడు, ఒక చీకటిలో బ్రతికిన వాడి మీద నేను ఎరిగినే ఉన్నానని, నేను మీ పక్షాలు ఉన్నానని, మీ మీద జాలి పడ్డానని, నేను మీకోసం వచ్చాను. పలికవాడు ఎవరైనా కనబడితే నాకు చూపించచ్చు.
హల్లెలూయా. యేసు ప్రభు జాలి పడ్డాడు. ఎవరిని చూసండి? పట్టణమందు గ్రామమందు సంచారం చేసి 5వ వచనంలో ఏముంది? ఆయన రాజు సువార్తను ప్రకటించు. ఆయన సియోనులో తన బిడ్డలు నిత్యము సంతోషంగా ఉండాలని, ఆయన సియోను నుండి తన ప్రజలు నిత్యము ఆశీర్వదించాలని, తన బిడ్డలు ఎప్పుడు కూడా దీవెనకారంగా ఉండాలని. అందుకే 115 కీర్తన 12వ వాక్యం ఏమనండి? యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు. ఏ స్థితిలోనూ ఉన్నవారు నీ బంధువులను మర్చిపోవచ్చు, నీ స్నేహితులను మనం మర్చిపోవచ్చు, నీ రక్త సంబంధులను మర్చిపోవచ్చు, నీతో పాటు ఉన్నవాళ్ళే నిన్ను మర్చిపోవచ్చు, కానీ దేవుడు మాత్రం నిన్ను మర్చిపోయేవాడు కాదు. చెప్పండి, దేవుడు మర్చిపోయేవాడు కాదు. ఆయన మర్చిపోయేవాడు కాదు, ఎప్పుడు కూడా నీ పక్షాన్ని ఉన్నవాడు, ఎప్పుడు నీవు బాగు కోరుకునేవాడు, ఎప్పుడు నిన్ను సంపూర్ణమైన స్వస్థత, సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ దీవులతో ఉండాలని కోరుకునేవాడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు ఒకడే. హల్లెలూయా. రాజు సువార్తను ప్రకటించు. ఎందుకు వచ్చాడు దేవుడి లోకానికి? నశించిపోతున్నా వారి కొరకు, పాపులు వారి కొరకు, సమాధానం లేని వారి కొరకు, ఏమండి దుఃఖించుతున్నా వారి కొరకు. యెషయా గ్రంథంలో మనం చదివినట్టుంటే 61 మొదటి వాక్యం చదువుదాం. అక్కడ ఎంత చక్కగా ప్రవచనం రాయబడి ఉన్నదో. ఇక్కడ యెషయా ప్రవక్త ఈ విధానంగా ప్రవచిస్తూ ఉన్నాడు. దేవుడే యెహోవా, ప్రభువైన యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, శరణలో ఉన్న వారిని విడుదలను, బంధింపబడిన వారిని విముక్తిని ప్రకటించుటకును యెహోవా యథవస్త్రమును నా దేవుని ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులు ఉన్న ఓదార్చుటకును, సియోనులో దుఃఖించే వారిని ఉల్లాస వస్త్రమును ధరింపచేయుటకును, బూడిద ప్రతిగా కోదండను, దుఃఖము ప్రతిగా ఆనంద తైలమును ఆత్మకును ప్రతిగా శుద్ధవస్త్రమును ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ఆత్మ, దేవుని అభిషేకం, దేవుని చిత్తం ఏ విధంగా ఉందంటే నిన్ను చూసి, నీ పరిస్థితులు చూసి, నీ కుటుంబాన్ని చూసి దేవుడు ఏం ఆలోచించాడంటే నిన్ను దుఃఖించున్న స్థితిలో విడిపించడానికి, నువ్వు బాధింపబడుతున్న స్థితిలో విడిపించడానికి, నువ్వు బంధకాలలో ఉన్న నిన్ను చూసి విడిపించడానికి, నీ కష్టాల్లో ఉన్న వారిని చూసి విడిపించడానికి, చీకటిలో ఉన్న నిన్ను విడిపించడానికి, నశించిపోతున్న నిన్ను విడిపించడానికి, నాశనానికి నరకైపోతున్న నిన్ను విడిపించడానికి దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములకు పంపించినట్లుగా ఈ లేఖనములు యెషయా ద్వారా ప్రవచనం కనపడుతుంది. హల్లెలూయా. ఆ ప్రవచనం ఎక్కడ నెరవేరింది? చెప్పండి, ఎక్కడ నెరవేరింది? ప్రభువు అయిన యేసుక్రీస్తు పుట్టుక ద్వారా, ఆయన 33 సంవత్సరాలు పరిచర్య ద్వారా అది నెరవేర్చబడింది. జకరియా గ్రంథం 9వ అధ్యాయము మనం చదివినట్లుంటే అక్కడ 8-9 వాక్యంలో ఏం రాయబడి ఉంది? జకరియా గ్రంథము 9:8-9 వచనం. నేను కన్నులారా చూచుచున్న కనుక బంధించేవారు ఇకను తిరుగులాడు సైన్యము నా మందిరం మీద ఉండగలను దాడిని కాబట్టుడికి నేను ఒక దండు ఏర్పరచను. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, ఇశ్రాయేలు యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, మీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లనెక్కి ఎక్కి మీ యొద్దకు వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడికి వచ్చాడు చెప్పండి ఆయన? ఎక్కడికి? ఇక్కడ జకరియా ప్రవచించిన వాక్యము ఈ విధానంగా మనకి తెలియపరుస్తుంది. హల్లెలూయా. దేవుడు ఇంకా 6 రోజుల లోపల ఆయన శిలువకు అప్పగించబడుతున్నాడుగా ఈ ప్రవచనం నెరవేర్చబడింది. అంటే దేవుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? బంధింపబడిన మనము, వెలువబడిన మనము, మన సర్పాల శక్తులలో ఉన్న సమయం, భయంకర పరిస్థితుల్లో ఉన్న మనల్ని
విడిపించుటకు, రక్షించుటకు, కాపాడుటకు ఒక దండును దేవుడు నియమించాడట. హల్లెలూయా. ఎవరు ఆ దండు? చెప్పండి. ప్రభువైన యేసుక్రీస్తు తను ఏర్పరచుకున్న తన సేవకులు, తన సైన్యం. హల్లెలూయా. ఈ సైన్యాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. అందుకని ఏమంటున్నాడు అక్కడ? సియోను కుమార్తెలారా మీరు బహుగా సంతోషించండి. మరి ఈ రోజున ఇంత సంతోషంగా, ఇంత ఆనందంగా, ఇంత ఉల్లాసంగా ప్రభు సన్నిధిలో ఉన్నాడు. కారణం ఏంటి? ఏమన్నా అర్థమవుతుందా నా మాటలు మీకు? ఇలా ఉన్నాడు కాదు ఈ వరకు ఉన్నది. చెప్పండి. ఈ వరకు సంతోషం, ఈ ఆనందం, ఈ ఉల్లాసం, ఈ ఆరాధన, ఈ సన్నిధి, ఈ సహవాసం, ఈ పరిశుద్ధులు అప్పుడు ఉందా? లేదు. హల్లెలూయా. దేవుడు ఈ విధానంగా నిన్ను నీ గురించి నా గురించి ఆలోచించాడు. దేవుడు ఆలోచన చేసి ఆయన ప్రజల కొరకు, తన ప్రజల రక్షణ కొరకు దేవుడు ఏంటంటే అనేకమైన కాపరుల్ని నియమించెను అని మన మత్తయి సువార్తలో రాయబడింది. కాగా ఆయన చెదిరిపోయిన గొర్రెలను చూసి, కాపరులేని గొర్రెలను చూసి కనికరపడి కోత విస్తారమే కానీ పనివారు కొద్దివారు ఉన్నారు. కోత అంటే నువ్వు కోసుకుని వరిసేది కాదు, నువ్వు నేనే. హల్లెలూయా. ఈ రోజు నేను ఎంత ప్రశాంతంగా ప్రభు సన్నిధిలో ఉన్నామంటే ఆ మహారాజు, ఆ మహాదేవుడు, ఆ కృపగల దేవుడు చూపిన ప్రేమ, కృప, దయ, సంకల్పం, ఆ శిలువ యాగమే ఈరోజు మన జీవితంలో నెరవేరు. చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయం మన చదివితే ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. మార్కు సువార్త 11వ అధ్యాయము మన చూసినట్లుండి 7వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది. త్వరగా. వారు ఆ గాడిద పిల్లలు 7వ వచనం చదువు. 8వ వచనం చదువు. అనేకులు బట్టలను దారి పొడుగున వేసి పరిసిరి, కొందరు పొలములలో కొమ్మలు నరికి పరిసిరి, మరియు ముందు వెలుచున్నవారు వెనక వచ్చుచున్నారు. జయము ప్రభు పేరట వచ్చేవాడు సిద్ధపడును గాక. వచ్చిన మన తండ్రి అయినా దావీదు రాజు సిద్ధపడును గాక. యమా సర్వోన్నతమైన స్థలములో జయము కేకల వేసెను. సరిపోద్ది. హల్లెలూయా. అంటే ఆ ప్రవచనం ఎక్కడ నెరవేరింది చెప్పండి. జకరియా గారికి చెప్పిన ప్రవచనము 19 మందిలో మనం చూసినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఒక వారం రోజుల్లో అప్పబడుతున్నాడుగా అది నెరవేర్చబడింది. కాబట్టి దేవుడు నీ పక్షం నా పక్షాన్ని కోరుకున్నది ఏంటంటే నువ్వు నేను బాగుండాలి, రక్షణలో ఉండాలి, ఎరుగులో ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, సంతోషం కలిగి ఉండాలి, ఫలించే వారిగా ఉండాలి, అభివృద్ధి పొందే వారిగా మనం ఉండాలి. అందుకని సియోనులో నుండి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును. ఇది ఎవరి గురించి రాయబడింది? ఒక కుటుంబం గురించి రాయబడింది. అర్థమండి. సియోనులో నుండి ఆశీర్వదింపబడింది. ఎవరు వీళ్ళు? ఎవరు వీళ్ళు? అది కుటుంబం ఎవరు? నీవా, నేనా? రోడ్లు తిరిగేవాడా, తాగి తిరిగేవాడా, ఇష్టానుసారంగా ఉండేవాడా, లేకపోతే గ్రహాలు చేసేవాడా, పాపాలు చేసేవాడా? ఎవరు వీడు? ఆలోచన చేసినటువంటి యెహోవాను భయభక్తులు. హల్లెలూయా. ఆ కుటుంబం ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ కుటుంబం గురించి రాయబడిన ఆ కీర్తన, ఒక కుటుంబం గురించి రాయబడిన కీర్తన అది. ఇశ్రాయేలుకి చెప్తున్న మాట, అక్కడ ఉన్న ప్రజలు చెప్తున్న మాట, యెహోవాను భయభక్తులు గలవాడు ఇలా ఆశీర్వదింపబడను. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. యెరూషలేము క్షేమం ఉన్నట్లు నీ జీవితకాలం అంతయు చూసేదవు. చెప్పండిగా, నీ పిల్లల పిల్లలు నువ్వు చూసేదవు. ఇశ్రాయేలు మీద సమాధానం, ఇశ్రాయేలుగా రక్షించబడిన మనం అందరం కూడా ఇశ్రాయేలుమై దేవుడి సొత్తు, దేవుడి ఏర్పాట్లో ఉన్నాం. మనం అందరం కూడా ఇశ్రాయేలుమై ఉన్నాం. కాబట్టి దేవుడు సియోను నుండి కోరుకుని చెప్పండి, చెప్పండి. అమ్ముడు నిన్న చెప్పినాడు ఏముందండి సియోనులో? ఏముందండి అక్కడ? చెప్పండి కదా వాక్యం ఏముంది అక్కడ? మరి ఒకసారి చదువు. సియోను నీతి, సూర్యుడు కాంతి కనపడే వరకు తన రక్షణ దీపం వలె. అంటే ఏమర్థమైంది? సూర్యుడు ఉదయాన్ని ఉదయిస్తాడు, సాయంత్రం
అస్తమిస్తారు. ఉదయించి వాక్యం మీకు అర్థమవుతుందా? అంత గట్టిగా స్తోత్రం చెప్పండి, ఇరుకోదనంలో చెప్పండి. బా ఎంత చక్కగా అంటున్నారు. హల్లెలూయా. ఇక్కడ యెషయా భక్తుడు చెప్పిన మాట ఏంటంటే, సూర్యుడు అంటే ఎవరు? దేవుడు కాదు. ఇప్పుడు ఎండ కలపడం చూసావా, ఆ సూర్యుడి గురించి రాయబడి ఉంది. అక్కడ ఏం రాయబడి ఉందంటే, సూర్యుడు ఉదయాన్ని బాగా అర్థం చేసుకోండి. సూర్యుడు ఉదయాన్ని ఎలాగైతే ఉదయించి సాయంత్రం వరకు కూడా మనకు ఒక కాంతి, ఒక దీపముగా, ఒక వెలుగుగా ఎలాగిస్తుందో, దేవుడు కూడా మన హృదయాల్లో, మన జీవితంలో ఆయన ఒక వెలుగుగా ఉన్నాడని అర్థం. హల్లెలూయా. బాగా చదువు మరోసారి, నీకు అర్థం అవుతుంది. సియోను నీతి సూర్యు కాంతి వలె, అంటే దేవుడి నీతి. సియోను నీతి అంటే దేవుడి నీతి. ఆ పట్టణంలో ఉన్న ఆ ప్రజలు పట్ల ఎలాంటి కాంతిని దేవుడు చూపిస్తాడంటే, ఒక సూర్యుడితో దేవుడు పోల్చాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనకు కనపడేది 360 రోజుల్లో మన బతికినంత కాలం కనిపిస్తుంది, ఒకే సూర్యుడు కనిపిస్తాడు. కానీ దేవుడు కోటి సూర్యుల కన్నా తేజమయుడు. హల్లెలూయా. అలాంటి కాంతి దేవుడు మీకు ఇస్తాడంట. ఎప్పటి వరకు? నీ జీవిత కాలము, నీ పిల్లల 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 వరకు, తరముల వరకు, నీ ఉన్నంత కాలము కూడా దేవుడు అలాంటి కాంతిని చూపించేవాడు. కాబట్టి ఇక్కడ సియోను నీతి సూర్య కాంతి వలె కనబడే వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుండ వరకు సియోను పక్షమందు నేను మౌనంగా ఉండను, యెరూషలేము పక్షముగా నేను ఊరకుండను. హల్లెలూయా. ఈరోజు ఇచ్చాడు దేవుడు, చెప్పరండి. దేవుడు ఆ వెలుగుని ఇచ్చాడా లేదా మనకి? అండి ఎక్కడ కనపడదు మనకి? అది 4 సువార్తలో కనపడదు. ఏమండి? భయపడకుడి, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరంటున్నారా? ఎవరంటండి? రక్షకుడు. సూర్యుడు కాంతి ప్రజలకి రక్షణగా ఎలా ఉంటుందో పగలంతమాలో, దేవుడు కూడా పగలు రేయు నిత్యము కూడా మనకి రక్షకుడిగా వెలిగించేవాడిగా ఉంది. హల్లెలూయా. కాబట్టి నేను వెలిగించేవాడు కనుక, నేను వెలుగై ఉన్నాను కనుక మీరు కూడా వెలుగై ఉండాలని దేవుడు సెలవిస్తాడు. ఆయన నీతి, ఆయన ప్రకాశించే వెలుగు, ఆయన ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఆయన ప్రజల మీద ఉండాలని దేవుడు ఇష్టపడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు వస్తారా వెలుగులోనికి? ఆ వెలుగులోనికి రావడం. వెలుగులోకి రావడం అంటే ఎప్పుడు వస్తుంది? చాలా మంది రాలేదు. ఇప్పుడు ఇక్కడ మందిరంలో కూర్చున్న వాళ్ళు చాలా మంది వెలుగులోకి రాలేదు, చీకట్లో ఉన్నారు. ఆ వెలుగులోకి ఎవడు వస్తుంది? మానసోద ఆహార వాక్యం ప్రకారంగా 15వ వచనంలో, సర్వలోకములకి సువార్త ప్రకటించి సమస్త జనుల్ని వారి శిష్యులుగా చేయడు. ఎవడు నమ్మి బాప్తిస్మం పొందిన వాడే రక్షించబడును. హల్లెలూయా. 2 రాయబడింది, ఇదిగో ఎవడు క్రీస్తునందున్న వాడు పాతవి గతించును, కొత్త వాయును, అదే నూతన సృష్టి ఆయను. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఆ వెలుగులోకి రావాలంటే, సియోను కాంతిలోకి రావాలంటే, పరిశుద్ధతలోకి రావాలంటే, నీవు పాపమును, శాపమును, లోకాస నేత్రాసను విడిచిపెట్టుకొని రావాలి. ఎప్పుడైతే నువ్వు అలా వస్తావో అప్పుడే దేవుడు కాంతి, దేవుడు ప్రసన్నత నీ మీదకు వస్తుంది. అప్పుడు వెలిగించబడతాం. అందుకే నువ్వు గుడికి వెళ్ళిన జేబులో బాప్తిస్మం పొందకపోతే నిజ రక్షకుడిని అంగీకరించినంత కాలం నేను చీకటిలోనే, చీకటి జీవితంలో ఉన్నట్టు. హల్లెలూయా. ఒక బంధువు ఇంటికి మనం వెళ్తాం, బాగా గుర్తించుకోండి. బంధువు ఇంటికి మనం వెళ్తాం, ఆ ఇంట్లో వాళ్ళు రథ సంబంధాలు అనుకోండి, మనం ఎక్కడ ఉంటాం? ఇద్దరు వెళ్దాం. ఒక్కడు నేను అనుకోండి, ఒకటి మన యోషువ గారిని తీసుకున్నాం, జాషువాని తీసుకున్నాం. ఆయన నన్ను ఒక ఇంటికి తీసుకెళ్ళాడు. బాగా అర్థం చేసుకోండి, మీకు అర్థం అవుతుందని చెప్తాను. ఒక ఇంటికి తీసుకెళ్ళాడు. ఎవరు వాళ్ళు? వాళ్ళు రక్త సంబంధం అనుకోండి, నేను బయట ఉండి. మేము ఇద్దరం కలిసి వెళ్ళినప్పుడు బాగానే వెళ్ళాం, బాగానే ఉన్నాం, బాగా చేస్తాం. ఎక్కువగా మా ఇద్దరిలో ఆహ్వానం, ప్రేమ ఎక్కువగా చూపించేది ఎవరికి? రండి రండి అని త్వరగా తీసుకెళ్ళేది ఎవరిని? కూర్చోండి కూర్చోండి అని త్వరగా ఇచ్చేది ఎవరిని? తాగండి, ఏం తాగుతారండి త్వరగా అడిగేది ఎవరిని? ఏమండి? ఎవరండి?
తన రక్త సంబంధమే మరి ఎందుకు అడగరు? నేను ఆయనకు మనిషినే కదా, నేను ఆయన కూడా వెళ్ళాను కదా, నేను కూడా ఆయనతో ప్రవేశపడ్డాను కదా, నన్ను ఎందుకు చూడు ఆయన చూస్తాడు. ఇక్కడ మనకు తేడా కనిపిస్తుంది. హల్లెలూయా. ఈ భూమి మీద చాలా మంది లక్షలాది కోట్లాది ప్రజలు ఉన్నా కానీ దేవుడు సన్నిధికి 10 కాడి నుంచి 50 కాడి నుంచి 100 కాడి నుంచి 1000 కాడి నుంచి లక్షల వరకు వెళ్ళినా కానీ ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించకపోతే వాడు బయట వాడే లెక్క. హల్లెలూయా. అందుకని కొన్ని వాక్యంలో రాయబడిన సువార్తలో ఆయనకి ఇష్టమైన వారిని ఆయన పిలుచుకున్నాను, ఆయనకి ఇష్టమైన వారిని ఆయన ఏర్పరచుకున్నాను. అంటే భూమి మీద ఎవరున్నారు? ఇష్టమైన వారు ఉన్నారు, ఇష్టం లేని వారు కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం ఎంతమంది ఉన్నా ఆ నీటి సూర్యుడు మన మీద ఉదయించాలంటే, ఆ దేవాది దేవుడు కృప మన మీద ఉండాలంటే మనం ఏం కలిగి ఉండాలి? రక్షణ కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆ రక్షకుడిని మనం నిజ రక్షకుడిగా చేసుకోవాలన్నమాట. ఎప్పుడైతే మనం అలా చేస్తామో అప్పుడే మనం దేవుడిని భయభక్తులు కలిగి జీవించిన వారు అవుతాం. అప్పుడే సీయోను నుండి మనల్ని, మన కుటుంబాన్ని, మన సంపదని, మన రాబడిని, మన రాకపోకలు ప్రతి విషయంలో కూడా దేవుడు మన ఆశ్రయించి కాపాడేవాడే. హల్లెలూయా. హల్లెలూయా. ఒక సూర్యుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనకి ఎలాగ వెలుగునిస్తున్నాడు. ఎందుకని? మనం చేసుకునే ప్రతి పొరపాట్లలో చెప్పండి సక్రమంగా చేసుకుని